Beloved, praise the Lord, everybody. ప్రియులారా మీ అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. I'm glad to get connected to you for this fourth session of this series. ఈ సిరీస్ లో ఫోర్త్ సెషన్ కి మరొకసారి మీ అందరితో కలవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. As you know, our topics we have been discussing, rather sharing with one another for our edification. This is with regard to fundamentals of Christian faith or Christian life. మనం ఇదివరకు చూసుకుంటూ వచ్చిన మన ముఖ్య శీర్షిక మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అదేంటంటే క్రైస్తవ జీవితము లేక క్రైస్తవ విశ్వాసానికి ఉన్న ప్రాథమిక లక్షణాలు. And to put it in other words, these are the foundational truths in our Christian life. వేరే విధంగా చెప్పాలనుకుంటే క్రైస్తవ జీవితానికి ఇవన్నీ పునాది లాంటి సత్యాలు. If the foundation is strong, the superstructure also will carry us throughout without any difficulty. ఒకవేళ పునాది కనుక బలమైనదిగా ఉన్నట్లయితే దాని పైనుండే ఆకారం అంతా కూడా జీవితకాలం అంతా కూడా అది కొనసాగించబడతా ఉంటారు. I am reminded of the words of Lord Jesus Christ as they were told in Matthew's Gospel 7th chapter verses 24 and 25. ఈ రీతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తాను స్వయంగా పలికిన మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నుంచి అవి నాకు జ్ఞాపకం వస్తున్నాయి. Verses 24 and 25. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24, 25 వచనాలు. Therefore, whosoever heareth these sayings of mine and doeth them, I will liken him unto a wise man, which built his house upon a rock. And the rain descended, and the floods came, and the winds blew, and beat upon that house, and it fell not, for it was founded upon a rock. మత్తయి సువార్త 7, 24, 25 వచనాలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. We should ensure all the time that our Christian life is founded on a rocky foundation. కాబట్టి మనం నిశ్చయపరచుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే మన పునాది బండ మీద వేయబడిందిగా ఉన్నదా లేదా అని నిశ్చయపరచుకోవాలి. Though these foundational truths many times we are thinking or sharing that they are the foundational, that is the primary requirements in our Christian life, they are very, very essential to have a strong foundation. ఈ యొక్క పునాదికి సంబంధించిన ఈ సత్యాలు మన క్రైస్తవ జీవితానికి చాలా ప్రాథమికమైనవి. అవి తప్పనిసరిగా అవసరమైనటువంటివి. అవి మనకి నిశ్చయించుకోవాలి మనం వాటిని. We'll see from verses 1 and 2. మొదటి 2 వచనాలు చూస్తాం. Hebrews chapter 6 verses 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. Therefore, leaving the principles of the doctrine of Christ, let us go on unto perfection, not laying again the foundation of repentance from dead works and of faith toward God, of the doctrine of baptisms, and of laying on of hands, and of a resurrection of the dead, and of eternal judgment. హెబ్రీయులకు రాసిన పత్రిక 6 మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పునను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. There are 6 prominent things that have been recorded here. They are mentioned to be the fundamentals, the foundational truths of our Christian living. ఇక్కడ రాయబడిన ప్రకారం చూసినట్లయితే 6 ప్రాథమికమైన సత్యాలు క్రైస్తవ విశ్వాసానికి అవసరమైనటివి, తర్వాత పునాది లాంటి సత్యాలు రాయబడి ఉన్నాయి. And all these 6 things that have been emphasized here are in just 3 pairs of 2 each. ఇవన్నీ చూసినట్లయితే రాయబడిన 6 కూడా జత చేసి చూసుకున్నట్లయితే 3 జతలుగా కనబడుతున్నాయి, 2 చొప్పున.
And the first pair we have already seen in the third session, that is repentance from dead works and faith toward God. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసము అట్లి గూర్చి మూడవ సెషన్ లో మనం ఆల్రెడీ ఇదివరకే చూసేసాం. And today in the fourth session we are going to see the second pair, that is baptism, doctrine of baptisms and laying on of hands. ఈసారి ఈ యొక్క ఫోర్త్ సెషన్ 4వ సెషన్ లో రెండవ జతను చూసుకుంటాం. అదేంటి? బాప్తిస్మం గూర్చిన బోధ, హస్త నిక్షేపణము. And what is this baptism? ఈ బాప్తిసం అంటే ఏంటి అసలు? And what is its significance? దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? This is in one way, in a simple way to explain, that is an outward testimony of the inward experience. ఇది సామాన్యమైన మాటలో చెప్పాలంటే అంతరంగంగా ఏదైతే జరిగిందో దాని యొక్క సాక్ష్యాన్ని బహిర్గతంగా చెప్పటమే బాప్తిస్మం. When I and you have repented of our sins, that was an internal change in our lives. ఎప్పుడైతే నీవు నేను మన పాపలను గూర్చి పశ్చాత్తాపడ్డామో ఆంతరంగికంగా మనలో మార్పు ఒకటి కలిగింది. We have repented of our sins, మన పాపం గురించి పశ్చాత్తాపడ్డాం, and believed in Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచాం, and thereby we got into this assurance of salvation. అప్పుడు మనకి రక్షణ నిశ్చయత మనకు కలిగింది. This has happened in our heart, ఇది మన హృదయాంతరంగంలో జరిగింది. but we cannot keep it a secret in our lives. దాన్ని అలాగే మూసేసి రహస్యంగా దాచిపెట్టేసుకోలేము. ఇంకా The word of God says, if there be any man in Christ, he is a new creation. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఎవడైనను క్రీస్తునందు ఉంటే వాడొక నూతన సృష్టి. We got into the newness of life. అది నూతన జీవం మనలోకి వచ్చింది. So when we move into this world, we have to live among our people in our newness of life. కాబట్టి ఈ లోకంలో తర్వాత మనం జీవించే జీవితం అంతా మన ప్రజల మధ్యలోనే జీవిస్తున్నాం. కాబట్టి నూతన జీవంతో జీవించాలి. And our testimony should be public before all the people. అంతేకాదు మన సాక్ష్యం కూడా మిగతా వారందరికీ బహిర్గతంగా తెలియబడాలి. So now we are thinking about this second pair of these fundamental truths of our Christian life. ఇప్పుడు మనము John? క్రైస్తవ జీవితంలో ఉన్న ప్రాథమిక సత్యాల్లో ఉన్న రెండవ జతను గూర్చి ఈరోజు మాట్లాడబోతుంటున్నాం. That is doctrine of baptisms and laying on of hands. అది బాప్తిస్మం గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును. And the word of God says, Jesus Christ has commanded in Mark's Gospel 16th chapter, 16th verse, he that believeth and is baptized shall be saved. యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా సెలవిచ్చిన మాట మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మీరు చూసినట్లయితే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును అని చెప్పారు. It is scriptural requirement. అది లేఖనానుసారంగా అవసరమైనది. If you are fully born again, the next step is that you have to obey in the waters of baptism. ఒకవేళ నువ్వు యథార్థంగా గనక మారు మనసు పొంది రక్షించబడిన వ్యక్తి అయితే మరుసటి నువ్వు చేసే అడుగు ఏంటంటే బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చుట. And also it is mentioned from the word of God that it is the counsel of God. Taking baptism is God's counsel. అంతేకాదు లేఖనంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడిన అనుసారంగా ప్రకారంగా చూసుకున్నట్లయితే అది దేవుని యొద్ద నుండి ఇవ్వబడిన ఆలోచన, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా చేసే కార్యక్రమం అది బాప్తిస్మం ఇచ్చడానికి, బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చడానికి. I'm reading from Luke's Gospel 7th chapter 30th verse. అది లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వచనము. But the Pharisees and the lawyers rejected the counsel of God against themselves, being not baptized of him. లూకా 7:30 పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. So many people they neglect this act of testifying, that is obeying in the waters of baptism. అనేక మంది
సాక్ష్యం ఇచ్చుట లేదా బాప్తిసం నీటిలో బాప్తిసం ఇచ్చుట అన్న కార్యక్రమాన్ని అంటే అంతగా పట్టించుకోరు. And we see here that many of the Pharisees and lawyers, they rejected God's counsel in obeying to the word of God in baptism. అయితే ఇక్కడ మనం రాయబడిన ప్రకారంగా పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను దేవుని యొక్క వాక్యానుసారంగా బాప్తిసం పొందక దేవుని సంకల్పమును నిరాకరించిరి అని రాయబడింది. These are very serious issues in our Christian life. ఇవి తీవ్రంగా మన క్రైస్తవ జీవితంలో పరిగణించవలసిన విషయాలు ఇవి. And every person who is born again, obeying in the waters of baptism is God's command and also it's God's counsel. కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొందిన ప్రతి వ్యక్తి నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వటం అనేది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క సంకల్పము అయినది. And what are the requirements to take baptism? ఇటుగా బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వటానికి కావాల్సిన అర్హతలు ఏంటి మరి? Acts of the Apostles chapter 2 verse 38. అపోస్తలుల కార్యములు 2:38లో Here Peter the apostle was speaking. అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ. Acts 2:38. అపోస్తలుల కార్యములు 2:38. And Peter said unto them, repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and you shall receive the gift of the Holy Ghost. అపోస్తలుల కార్యములు 2:38. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. This taking baptism is not a ritual to follow. అంటే బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చుట అనేది ఏదో ఆచారము అలవాటు కాదు. Those who have sincerely, truly repented of their sins and their life is changing, such people are asked to obey the waters of baptism. ఎవరైతే యథార్థంగా నిజముగా మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకున్నారో అటువారు మాత్రమే బాప్తిస్మమున సాక్ష్యం ఇవ్వటానికి అర్హులుగా ఉన్నారు. We read about John the Baptist preaching about this repentance in Matthew's Gospel 3rd chapter. ఈ యొక్క మారు మనసును గూర్చి బాప్తిస్మ ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చినాడు. And also he was giving baptism to the people in river Jordan. ఆయన అక్కడ వచ్చిన ప్రజలందరికీ యోర్దాను నదిలో బాప్తిస్మ ఇస్తూ వచ్చినాడు. And many people they came to John the Baptist to take baptism in the river Jordan. అనేక మంది ప్రజలు యోహాను చేత బాప్తిస్మ ఇచ్చి యోహాను చేతిలో బాప్తిస్మ పొందడానికి యోర్దాను నదికి వచ్చారు. And there John the Baptist was telling, as we read from Matthew's Gospel 3rd chapter 8th verse, bring forth therefore fruits meet for repentance. మనం చూసుకున్నట్లయితే అక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనంలో మనకున్నది మంచి ఫలములు 8వ వచనం మొదటి భాగంలో మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. Bring forth therefore fruits meet for repentance. 7 చివర 8 మొదట్లో మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. So when we got into this new life experience, when we have repented of our sins, there should be a radical change in our life, in our attitude, in our thought, in our behavior. ఎప్పుడైతే మనకి జీవితంలో ఈ మారు మనస్సు పాపక్షమాపణ అనుభవం అనేది మనలోకి వచ్చినదో ఉన్న పాటన మన యొక్క వైఖరిలోను మన మాట ప్రవర్తన క్రియ అన్నిట్లో కూడా ఉన్న పాటనే మార్పు రావాలి, కనపడాలి. And many times I share my own experience in these things. ఇక్కడే నా సొంత అనుభవాన్ని కూడా మీతో పంచుకుంటూ వస్తాను. So I come from a Christian family. నేను క్రైస్తవ కుటుంబం వెనుక చరిత్ర కలిగిన వాడిని. I was a regular church goer. మరి ప్రతి వారం వెంబడి వారం మందిరానికి వెళ్తూ వచ్చేవాడిని. And I was told that I was baptized when I was an infant.
నాకు చెప్పబడింది ఏంటంటే నేను ఇంకా పసికందుగా ఉన్నప్పుడే నాకు బాప్తిస్మం ఇవ్వబడింది అని నాకు చెప్పబడింది. And at the time they give a name, christening. It happens in the church. అది They give a name అక్కడ and duly following the process of baptism by sprinkling water. అక్కడ క్రిస్టనింగ్ అని అంటారు. అక్కడ ఏం చేస్తారంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే చిలకరింపు బాప్తిసం అని చిలకరించి అక్కడ బాప్తిసంలో మనకి బాప్తిసం ఇస్తారు చిన్నప్పుడే. So I was thinking that I took baptism. అప్పుడు నేను అనుకున్నాను నేను ఇదివరకే బాప్తిసం తీసుకున్నాను కదా అనుకుంటూ ఉండేవాడిని. As I was mentioning last time, I accepted Lord Jesus Christ and started following him at the age of 20. ఇదివరకే మీతో పంచుకున్నట్లుగా 20 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి నేను మారు మనసు పొంది పశ్చాత్తాపడిన వాడిని యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాను 20వ ఏట. I got into this experience of true repentance at the age of 20. 20 సంవత్సరానికి వచ్చేసరికి నిజమైన పశ్చాత్తాపము మారు మనసు అనుభవంలోనికి నేను వచ్చాను. When I was reading the word of God and God was showing so many truths from his word. అప్పుడు దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ వచ్చినాను. దేవుడు ఎన్నో గొప్ప సత్యాలని నాకు బయలుపరుస్తూ వచ్చాడు. Then one day I came across this verse in Acts 2:38. అప్పుడు ఒక రోజు నేను చదువుకుంటూ ఉన్నప్పుడు 2వ అధ్యాయము అపోస్తల కార్యములు 38వ వచనం దగ్గరికి వచ్చాను. Peter said unto them, repent and be baptized every one of you in the name of Jesus Christ for the remission of sins, and ye shall receive the gift of the Holy Ghost. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. So the word of God says, you repent and be baptized. వాక్యం సెలవిస్తుంది మారు మనసు పొంది పాప క్షమాపణ పొందిన నిమిత్తము బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలని చెప్తున్నారు. And Mark's Gospel 16:16 says, you believe and then be baptized. మార్కు 16:16 ఏం చెప్తుంది? యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచు అప్పుడు మీరు నమ్మి బాప్తిసం పొందివాడు రక్షించబడతాడు అని చెప్తుంది. And I was totally convinced from the word of God. అప్పుడు దేవుని యొక్క వాక్యం చేత ఒప్పించబడ్డాను. Baptism is for the people, those who have truly repented of their sins. బాప్తిసం అనేది ఎవరైతే నిజముగా యథార్థంగా వారి పాపం నిమిత్తమే పశ్చాత్తాపడ్డారో వారి కోసమే. And it is for the people, those who accepted Jesus Christ in their hearts by believing in him. It is for such people this baptism is required. అంతేకాదు ఎవరైతే యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచి ఆయనందు నమ్మకించినారో అటు వారికి మాత్రమే బాప్తిసం. This is the order of God, and we have to obey God's order, God's counsel. ఇది దేవుని యొక్క క్రమము సంకల్పము, మనం దానికి విధేయత చూపాల్సిందే. Then immediately I took a decision to obey the waters of baptism. వెంటనే బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పి నిశ్చయపరుచుకున్నాను. And though there was a thought lurking in my mind that I took baptism when I was an infant, I was convinced that it was not baptism at all. అప్పుడు అంతకు ముందు నేను అనుకున్నా నాకు అది వరకే బాప్తిసం ఇచ్చారు కదా చిన్నప్పుడు ఉన్నప్పుడు. సో అప్పుడు నేను అనుకున్నాను అయితే అది నిజమైన బాప్తిసము కానే కాదు అని నాకు ఒప్పుదల వచ్చింది. I don't have any prejudice against any church or any procedure that is happening. అంటే ఏదో సంఘం ఏదైతే వేరే సంఘాలు ఆచరిస్తున్న అలవాట్లను వాటి గురించి నాకేం భిన్నాభిప్రాయం లేదు కానీ But as far as obeying to the word of God is concerned, we have to give priority. Whatever the word of God says, whatever Lord says, we have to obey, we have to follow wholeheartedly. అయితే దేవుని వాక్యం ఏదైనా సెలవిస్తున్నట్లయితే దాని తూచా తప్పకుండా ఉన్న పాటున దానికి విధేయత చూపించవలసినదే. And we have seen in Matthew's Gospel 3rd chapter, when people came to River Jordan to take baptism, while John the Baptist was giving, he says, you bring forth the fruits meet for repentance. అంతేకాకుండా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మిస్తు యోహాను దగ్గరికి ప్రజలు బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన సెలవిస్తున్న మాట మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి అని చెప్పాడు. And the best example we see in
Luke's Gospel, 19th chapter, in verses 8 and 9, when Zacchaeus accepted Lord Jesus Christ in his heart. దాని యొక్క మంచి ఉదాహరణ మనకి ఎక్కడ కనబడుతుందంటే లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూసినప్పుడు జక్కయ్య ప్రభువారికి తన హృదయాన్ని సమర్పించుకున్నప్పుడు దాని యొక్క ఫలం గురించి ఏ రీతిగా ప్రవర్తించినాడో మనకు కనబడుతుంది. Zacchaeus was a tax collector. చూసినట్లయితే అప్పుడు సుంక గుత్తదారుడు జక్కయ్య. He was a rich man. He was an influential person in that community. ఆయన చాలా ధనికుడై ఉండినాడు. అంతేకాదు పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి, ప్రభావం చూపగలిగిన వ్యక్తి. When Jesus Christ came into his heart, into his life, there was a radical change in his heart. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన హృదయంలోనికి వచ్చినాడో ఉన్న పాటున తనలో మార్పు కనపడింది. Jesus Christ wanted to go to his house along with Zacchaeus. యేసు ప్రభువారు జక్కయ్యతో పాటు తన ఇంటికి వస్తానని చెప్పినాడు. Then Zacchaeus declared that the half of my property I will give to the poor. వెంటనే జక్కయ్య ప్రకటిస్తూ వచ్చినాడు, నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇస్తున్నాను. And in the remaining amount, with whosoever I have taken in a wrongful way, I will pay them fourfold. ఇంకా మిగిలిన దాంట్లో ఒకవేళ నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా పుచ్చుకున్నట్లయితే 4 గింతలు మరలా చెల్లించేస్తాను అని చెప్తూ వచ్చాడు. For a rich man to make such decisions, it is very, very difficult. ఒక ధనికుడైనటువంటి వ్యక్తి ఇట్లాంటి తీర్మానాలు చేయటం అనేది బహు కష్టతరమైన పరిస్థితి. But when Jesus Christ came into his life, అయితే యేసు ప్రభువారు తన హృదయంలోనికి వచ్చినప్పుడు there was a thorough change in his life. తన జీవితంలో గొప్ప మార్పు కలుగుతూ వచ్చింది. His love of money has gone from his heart. తన హృదయంలో నుంచి ధనం కొరకున్న ఆశ అంతా పోయింది. So when we accept Jesus Christ, then our life is changed. We have to separate so many things this way. This is only a small example I have seen. I am showing you from the Word of God. కాబట్టి ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరిస్తూ ఉంటున్నామో, మనలో మార్పు కలుగుతుందో అనేక సంగతులు మనం సరి చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించింది ఒక చిన్న సంగతి మాత్రమే. When I accept Jesus Christ, when I have repented of my sins at 20th year, before taking baptism, I had to confess before my parents that I have been unfaithful to them on so many occasions without their knowledge. ఎప్పుడైతే 20వ ఏట నేను మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకున్నానో, మా తల్లిదండ్రులు ఎదుట నేనైతే ఎన్నో ఏ సంగతుల్లో నేను అవిధేయతగా ఉంటూ వచ్చినాను, ఏ విషయాలను ఒప్పుకోవాల్సి వచ్చినో అటన్నిటి సంగతులను నేను అక్కడ ఒప్పుకున్నాను. And in their sight, I was a good boy, a good young man. అంతకుముందు చూసినట్లయితే వారి దృష్టిలో నేను చాలా మంచి యవ్వనస్తుడిగా ఉంటూ వచ్చాను వారి దృష్టిలో. But in reality, it was not so in my life. అయితే వాస్తవికంగా చూసినట్లయితే నా జీవితం అలా ఉండింది కాదు. On many occasions, I told them lies and I have cheated them. అనేక సందర్భాల్లో అబద్ధాలు చెప్పాను, వాళ్ళు మోసం చేశాను. But at the same time, before them, I was acting, I was a very good boy. అయితే వారి ముందు ఉన్నప్పుడు మాత్రం నేను మంచి బాలుడిగా లేకపోతే మంచి యవ్వనస్తుడిగా ఉన్నట్లుగా నేను నటిస్తూ ఉండేవాడిని. But when I was born again, అయితే మారు మనసు పొందినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు the Holy Spirit of God has convicted me that I have to confess all these things before people wherever I have done something wrong in their life. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చినప్పుడు నేను ఎవరి విషయంలో అయినాను ఏదైనా తప్పిదం పొరపాటు జరిగించినట్లయితే వారి ఎదుట నేను ఒప్పుకోవాల్సిందిగా పరిశుద్ధాత్ముడు నాలో కార్యం చేస్తూ వచ్చాడు. I went to my friends' houses, my classmates, and confessed so many things where I have done something wrong in their lives. నా స్నేహితుల దగ్గరికి, ఇంకా నా పక్కన ఇరుగు వారికి ఎవరి జీవితాల్లో అయితే నేను ఎక్కడైనా పొరపాటు చేసినట్టు నాకు గుర్తుకొచ్చినట్లయితే నేను మరలా వెళ్ళి వారి ఒప్పుకుంటూ వచ్చాను. So here, when John the Baptist said, you bring forth the fruits meet for repentance. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినప్పుడు
we have to set right things before God and before man. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను సంగతులను మనం సరి చేసుకోవాల్సిన వారమే అంటున్నాం. And with a clear conscience, we have to obey in the waters of baptism in obedience to the word of God. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారమై బాప్తిసం నీళ్లలో సాక్ష్యం ఇవ్వాలా. And by doing so, we are fulfilling the word of God, fulfilling the requirement of God from His word. ఆ రీతిగా చేయటం ద్వారా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తున్న వారము. And we also read from Paul's epistle to Romans chapter 6, verses from 3 to 5. అదే రీతిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము Baptism is a symbolic representation of identifying ourselves with the death, burial, and the resurrection of Lord Jesus Christ. రోమా 6:3-4 వచనాల్లో చూసుకున్నట్లయితే బాప్తిస్మం అనేటువంటిది యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మరణము, భూస్థాపమును, పునరుద్ధానమునికి సాదృశ్యంగా చెప్పబడుతున్న మాట. We go to the water, and for a second we will go under the water, and thereafter we will come out of the water. మొట్టమొదటిగా నీటిలోకి వెళ్తాం, కొన్ని క్షణాలకి నీటిలో కిందకి వెళ్తాం, మరలా తిరిగి బయటకు వస్తాం. And symbolically we are expressing, by doing so, I am dead with Christ, I am buried with Christ, and I am risen again in the newness of life, and along with Lord Jesus Christ. అంటే సాదృశ్యంగా మనం ఏం చెప్తున్నాము? నేను క్రీస్తు ప్రభువారితో పాటు మరణించినాను, క్రీస్తు ప్రభువారితో పాటు భూస్థాపితం చేయబడినాను, మరలా తిరిగి నూతన జీవంతో మరలా తిరిగి లేస్తున్నాను అని మనం సాక్ష్యం ఇస్తున్నట్లు లెక్క. A truly born again person has to reckon himself to be dead to sin, dead to the world, and dead to the lust of this world. కాబట్టి నిజంగా యథార్థంగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి తిరిగి నూతన జీవం పొందిన వ్యక్తి ఈ లోకానికి, పాపానికి ఒక మృతుడుగా తను తాను పరిగణించుకోవాలి. So when we reckon ourselves to be dead to the things of this world, మనము ఎప్పుడైతే ఈ లోక విషయంలో మనము మృతులుగా మనం ఎంచుకుంటామో, all the dead things should be buried, they should not be brought back again. ఎప్పుడైతే అలా అనుకుంటామో, ఏవైతే చనిపోయిన విషయాలు ఉంటాయో అవన్నీ పాతి పెట్టబడాలి, మళ్ళీ తిరిగి రావడానికి వీల్లేదు. All old habits which are not acceptable in the sight of God. దేవుని దృష్టిలో అంగీకార యోగ్యము కాని పాత అలవాట్లు ఏమున్నా గాని, and the reading of books which are not allowed by the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవునికి యోగ్యము కాని ఏ పుస్తకాలైనా గాని చదువుట, or viewing the pictures which are not allowed by God. లేదా దేవుని చేత అంగీకార యోగ్యం కాని పటాలు చూడటం గాని, or the habits in our lives which endangers our relationship with our God. అంతేకాకుండా మన జీవితంలో మనకున్న అలవాట్లు వేటి ద్వారా దేవునితో ఉండే జీవనము లేదా దేవునితో ఉండే సహవాసానికి ముప్పు కలుగుతుందంటావా, అట్లాంటి సంగతులు ఏమైనా కానీ, For all these things we have to reckon ourselves to be dead and we have to bury them. ఈ విషయాలన్నీ కూడా మనల్ని మనం వాటికి మృతులుగా లేదా చచ్చిపోయిన వాళ్ళుగా మనల్ని మనం ఎంచుకొని వాటన్నిటిని పాతి పెట్టాలి. And the things that are buried, we should never try to bring them back again. అయితే ఏ విషయాలైతే ఇదివరకే పాతి పెట్టేశామో మళ్ళీ తవ్వకూడదు అట్లా. And when we come out of the water, we come out as a new persons. If there be any man in Christ, he is a new creation. మనం ఎప్పుడైతే నీటిలోంచి బయటకు వస్తామో ఒక నూతనమైన వ్యక్తిగా బయటకు వస్తాం. ఎవడైనా క్రీస్తునందు ఎడలవాడు నూతన సృష్టి. With all new desires and new friendship and new happiness and new fellowship and new love for the Lord, to serve Him and to follow Him and to love His children, everything new and everything which is acceptable in the sight of God. అన్ని విషయాల్లో నూతనత్వం కనబడుతుంది. అదేంటంటే నూతనమైన జీవన విధానము, నూతనమైన స్నేహితులు,
నూతనమైన ప్రేమ, దేవుని పక్షంగా నూతనమైన సహవాసంలో ఉండే ప్రేమ, సహవాసంలో దేవుని ప్రేమించటం, ఇతరులను ప్రేమించటం, దేవుని సేవించడానికి కలిగిన తృష్ణ, ఇవన్నీ కూడా అన్ని నూతనత్వంలో నూతన జీవంతో వస్తాయి. These are wonderful experiences which should be a reality in our day-to-day living. ఈ అద్భుతమైన విషయాలన్నీ మన జీవన విధానంలో, దైనందిన జీవితంలో వాస్తవికంగా కనపడాలి. And when we are baptized, the next thing to be followed is laying on of hands. ఎప్పుడైతే మనం బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తామో తదనంతరము జరిగే ప్రక్రియ హస్త నిక్షేపణము. That means we are added into the family of God. దానికి అర్థం ఏంటి? మనము దేవుని యొక్క కుటుంబానికి జత చేయబడుతున్నామని అర్థం. That this church is a universal church to which Lord Jesus Christ is the head. ఈ యొక్క సంఘము సార్వత్రికమైన సంఘము, దానికి యేసుక్రీస్తు వారు శిరస్సు అయినాడు. And we are united to this universal church. మనకు జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే ఈ యొక్క సార్వత్రిక సంఘానికి మనం జత చేయబడుతున్నాం. And people representing the universal church, maybe 3 or 4 brothers will lay hands upon every one of us, and they pray that, dear brother or dear sister, you are not alone, we are with you, and you are with us, and we need one another in the body of Christ under the headship of Lord Jesus Christ. అప్పుడు సార్వత్రిక సంఘ పక్షంగా 2 లేక 3 సహోదరులు మన సహోదరు మీద, బాప్తిజం తీసుకున్న సహోదరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తారు. ప్రియ సహోదరుడా, నువ్వు ఒంటరివి కావు, మేము మీతో పాటు ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి శిరస్వత్వం కింద మనమందరం యొక్క సార్వత్రిక సంఘంలో సభ్యులుగా ఉంటున్నాం. ఇక మీద నువ్వు ఒంటరివి కావు అని చెప్పి అక్కడ చెప్తారు. And in this connection, I want to read 2 verses from 1 Corinthians chapter 12, verses 12 and 13. దీని సందర్భంగా 2 వచనాలు చదవాలనుకుంటున్నాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు. The body is one and has many members, and all the members of that one body, being many, are one body, so also is Christ. For by one Spirit are we all baptized into one body, whether we be Jews or Gentiles, whether we be bond or free, and have been all made to drink into the one Spirit. మొదటి కొరింథీ 12వ అధ్యాయము 12-13 వచనాలు. ఎలాగూ శరీరం ఏకమైనను అనేకమైన అవయములు కలిగినదో, ఎలాగూ శరీరం యొక్క అవయములు అన్నీ అనేకములైనను ఒక్క శరీరమైనావో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. We should always remember this fact that we belong to one body. ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే మనం ఒక శరీరానికి చెందిన అవయవాలమై ఉంటున్నామని. Whether we are Jews or Gentiles, there is no difference. అది యూదులు కానీ గ్రీసు దేశస్తులు కానీ భేదం ఏమీ లేదు ఇంకా. And whether we be bond or free, మనం దాసులమైనా స్వతంత్రులమైనా కానీ no difference at all. We are all one. We are all one. And we should always have this thought in our mind as we live in one certain fellowship with God and with one another. ఎట్టి భేదము కూడా ఇక మీదట లేదు. మనం ఎట్లాంటి వారమైనా కూడా మనమందరము ఒక్కటే. మనం దేవుని యొక్క శిరస్వత్వం కింద, దేవుని యొక్క సహవాసములో అందరం ఒక్కటే అంటున్నాం. We are united with Christ. యేసుక్రీస్తు నందు మనం ఒక్కటిగా జత చేయబడ్డాము. And we are united with one another. ఒకరొకరితోటి కూడా మనం ఐక్యపరచబడ్డాము. And Christ is the head, and believers constitute the body of Christ. యేసుక్రీస్తు వారి శిరస్సు, విశ్వాసులైనటువంటి వారు అందరూ కూడా అవయవాలుగా ఉంటున్నారు. We read in Acts of the Apostles, chapter 8 and verse 17. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనంలో, when people in Samaria took baptism, అక్కడ సమరయలో ఉన్న ప్రజలు బాప్తిసం తీసుకున్నారు.
And Peter and John, the apostles, they came, they laid hands upon them, and they received the Holy Spirit. The people in అప్పుడు Samaria, పేతురు those who were baptized, when the men of God laid hands, they got the Holy Spirit of God. 17వ వచనంలో చూస్తే అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందినారు. అంటే సమరయలో ఉన్న ప్రజలు ఎవరైతే బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చారో వారి మీద ఈ పెద్దలైనటువంటి వారి చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు. And also when people lay their hands, and the spiritual gifts will be stirred up. ఎప్పుడైతే ఆ రీతిగా పెద్దలు తమ హస్తాల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటారో ఆత్మ సంబంధమైన వరాలన్నీ మనలో ఉత్తేజపరచబడతాయి. When Paul laid his hands upon Timothy and prayed for him, the spiritual gifts in Timothy were stirred up, as we read from 2 Timothy 1:6. ఎప్పుడైతే పౌలు తిమోతి మీద చేతులుంచి ప్రార్థన చేసి హస్తనిక్షేపం చేసినప్పుడు 1 తిమోతి 6వ అధ్యాయము 1 తిమోతి 6లో రాయబడిన ప్రకారంగా తిమోతిలో ఉన్న ఆత్మ సంబంధమైన వరాలన్నీ కూడా బయటకు కనబడుతూ వచ్చాయి. And it's an elaborate subject, and these are very, very important things for us to learn. But we have seen the fundamentals about the baptism, doctrine of baptisms, and laying on of hands. ఈ యొక్క విషయాలు బేసిక్ గా ఇవేంటంటే బాప్తిస్ముల యొక్క బోధ, హస్త నిక్షేపణం అనేవి చాలా విశాలమైన అంశాలు. కాకపోతే మనం వాటిలో ఉన్న ప్రాథమిక సత్యాలను మాత్రమే చూసుకుంటూ వచ్చాం. And may the Holy Spirit of God further enlighten us to understand all these truths from the Word of God, so that they might be the source of great blessing in our lives. రీతిగా ఈ యొక్క విషయాలు మన యొక్క ఆత్మీయ జీవితంలో గొప్ప ఆశీర్వాద కారణమగునట్లు ఈ విషయాలను గురించిన విశదీకరణ పరిశుద్ధాత్మ దేవుడే మనందరికి కూడా అనుగ్రహించును గాక. Thank you. God bless you all.